పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో చదగరి చలో ఏం పల్లెని చూస్తావు ఏం కథ వచ్చుతావు ములంగూరు కిలకు పారి చక్కగా ములంగూరు కిలనా ఏమిటాడా అక్కడ బ్రహ్మాండమైనట్టు అక్కడ గుట్ట మీద దీపం వెలిగిస్తారు ఇవాళ శుక్రవారం జనాలు మస్తు మంది కోట కిలా ఉన్నది కోట ములంగూరు కిలా అంటే ఏంటి చలో పోదాం ఇది గుట్ట మీద ముస్లిం దేవుడు ఉంటాడు ఆయన పేరు మలంగ్ షావలి బాబా ఆయన కోరిన కోరికలు తీరుస్తారు దానికి ప్రతీకగా మనం దీపం పెడతాం అన్నట్టు దీపం పెడితే మన దీపం అంటే ఏ వారం ప్రతి శుక్రవారం పెడతాం మలంగ్ షావలి బాబా కోరిన కోరికలు తీరుస్తారు మొహరం పండుగ ఉంటది ఆ పండుగలో కూడా ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉరుసప్పుడు కూడా మేము దీపం పెడతాం ఎవరైనా భక్తులు ఉంటారు కదా దేవునికి ఆ భక్తులు ఇట్లా దీపం పెట్టి మా కోరిన కోరికలు పట్టుకుంటారు మా కోరిన కోరికలు తీరిస్తే మీకు దీపం పెడదామని ఒక సాంప్రదాయబద్ధంగా చేస్తారు అన్నట్టు అక్కడ రోళ్ళు ఉంటాయి ఆ రోళ్ళ రోలు దీపం పెట్టే రోలు ఎంత వెడల్పుంటది దాంట్లో ఇప్పుడు మామూలుగా రోలు ఉంటాయి కదా ఆ రోలు ఒక కిలో నుంచి 2 కిలోలు 3 కిలో లాగా పడుతుంది ఇప్పుడు 3 రోళ్లలో పోయాలా ఒక రోళ్లలో పోతే సరిపోద్దాం మామూలుగా కొందరు మొక్కుతారు మేము ఒక 5 ప్యాకెట్లు ఇస్తామండి 5 ప్యాకెట్లు ఇస్తామని 5 కిలోలు మొక్కినప్పుడు ఒక్క రోలు 5 కిలోలు పట్టదు కాబట్టి మనం ఏం చేస్తాం 2 కానీ 3 కానీ యూజ్ చేస్తాం ఇది వత్తి జ్యోతి ప్రజ్వలించడానికి వాడుకునే వత్తి ఇది వత్తి తయారు చేసే విధానం ఇది నూనె పెట్టి ఇంకా సపోర్టింగ్ కర్రలు పెట్టి ఇట్లా ఆ రోల్ కూర్చుండబెట్టి జనాలకు కనిపించే విధంగా ఇక్కడ మనం అగ్గి పెట్టబెట్టి నూనె పిండుతాం పిండి నిజం ముట్టిస్తుంది ప్రాసెస్ చూపిస్తాం మనం 6 గంటల పెడితే 3 గంటల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది దీపాలు ఎట్లా పెట్టడం మనం కిలో మీద పోయినాక మాకు చూడాలి చూపిస్తాం పోదామా వెళ్దాం దాని గురించి కూడా అక్కడ చరిత్ర గురించి కొంచెం వివరించి చెప్పండి చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు నా కోసం వచ్చారు కాబట్టి ప్రతి శుక్రవారం పెట్టేదే ఆ దీపం ఎలా పెట్టాలి ఎవరి కోరికలు ఎలా తీరుతాయి అనేది నేను మీకు చెప్తాను అల్లల్లల్ల అదిగో అక్కడ ములంగూర్ ఫోర్ట్ మీరేమో తీసుకొచ్చి ఏందది అక్కడ దీపం పెట్టడానికి నూనె ప్యాకెట్ బట్ట తీసుకున్నాను సరే దేనికోసం మీరు ఇచ్చేది కోరుకున్న కోరిక ఆయన దర్గా కూడా ఇదే ఇక్కడే ఉంది జ్యోతులు ప్రజ్వలిస్తాను చెప్తాను కదా అందుకు సంబంధించిన దర్గా మలంగ్ షావలి బాబా హజరత్ మలంగ్ షావలి బాబా ఇదే ఈయనకు సంబంధించిన గుట్ట ఈయన ద్వారానే ఈయన కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి దానికి ప్రతికగా కందూరు చేస్తారు ఈ జ్యోతి ప్రజ్వలించడానికి దీపం పెట్టడానికి కూడా మాకు ఇస్తాం మేము ఆనంద ప్రకారంగా వంశ పారంపర్యంగా మేము సేవ చేసుకుంటున్నాం ప్రతి శుక్రవారం ఎవరి కోరికలు కోరినా తీరుస్తారు కాబట్టి వాళ్ళు నూనెస్తారు మేము దీపం పెడతాం ఇదే మలంగ్ షావలి దర్గా ఈయన సమాధి అందరు దర్శించుకుంటారు అందరి కోరిక నెరవేరుస్తారు ఇక మా విలేజ్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఐకమత్యంగా కలిసి ఉంటాం మేము హిందువులని ముస్లింస్ కానీ హిందూ ముస్లిం బాయ్ లాగానే అందరం కలిసి ఉంటాం అందరి కోరికలు ఈయన తీరుస్తారు అన్న ఇప్పుడు దీపం పెట్టి ఈయనకి పైన కూడా అవును ఈయనకు సంబంధించి ఇప్పుడు గుట్ట మీదకి పోతున్నాం అన్నమాట మనం కొండపైకి వెళ్తున్నాం గుట్ట మీదకి దీపం పెట్టడానికి ఇది మన మలంగ్ షావలి బాబాకు సంబంధించిన జెండా పీర్ల పండుగ అప్పుడు ఎక్కిస్తారు వాళ్ళ జెండా పండుగ అప్పుడు ఎక్కిస్తారు కొత్త పెళ్ళైన వాళ్ళు ఈయన దర్శించుకొని జెండా ఎక్కించినాకనే మైలపూలు తీసుకోవడం పెళ్లి కార్యక్రమాలు చేసుకోవడం హిందూ కానీ ముస్లిం కానీ నా పెళ్లికి నేను కూడా జెండా ఎక్కించు ఈరోజు మాకు సహకరిస్తున్నారు చలో పదండి గుట్ట ఎక్కుదాం లెట్స్ గో ఇది గుట్ట మీదకి వెళ్ళడానికి మొదటి దర్వాజా ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ శ్రీకాంత్ గారు మాకు ఈ ములంగూర్ ఫోర్ట్ ములంగూర్ విలేజ్ లో ఉన్న కోటను చూపించడం జరిగింది దాని చరిత్ర గురించి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మలంగ్ షావలి గురించి అద్భుతంగా చెప్పారు అక్కడ దీపాలు వెలిగించడానికి వెళ్ళే దారిలో మాకు చరిత్ర గురించి చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్ మరొక వీడియోలో మీకు ఫోటో గురించి వివరాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తాము దారిలో ఒక శిలాశాసనం కనిపించింది దాని గురించి చూపించారు ఇట్లా మా వాళ్ళు అవస్థ పడుకుంటా కుంటుకుంటా పాక్కుంటా డేక్కుంటా ఇట్లా ములంగూరు కిలా ఎక్కుతాండ్రు ఎటు వచ్చినా అన్నను
ములంగూరు గుట్ట మీద మనిషి ఆవులకి దీపం పెడదామని వచ్చిన. ఏదంటే అది అవుతాడ కోరిక. అప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు సిపి కమలాసన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ సందర్శకులు వస్తే జారి పడతారు. ఎట్లుంది కాబట్టి పడకుండా వాళ్ళ రక్షణ అర్థం నేను ఉన్నాను, జారకుండా ఇట్లా పట్టుకొని సపోర్ట్ గా జారకుండా. ఇవి ఆంజనేయ స్వామి అడుగులు అంటారు. ఆంజనేయ స్వామి అడుగులా? ఇక్కడ ఫెన్సింగ్ వేసి సేఫ్టీ చేయకపోతే మాత్రము ఎక్కే వాళ్ళకి మాత్రం ఈ ఫోర్ట్ ఎక్కే వాళ్ళకి మాత్రం ఎంతో భయంకరంగా ఉండును. ఆఫీసర్లకి, గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. నేను చెప్పాను కదా హనుమంతుని అడుగులని, అవి హనుమంతుడు వారు ఆంజనేయ స్వామి. ఇక్కడ కూడా హనుమంతుడికి పూజలు జరిగేవి. ఆనవాయితీగానే ఈయనకు కొబ్బరికాయ కూడా కొట్టడం జరుగుతుంది. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. కింద దర్వాజా కదా, ఇది రెండవ దర్వాజా. అంటే ఎవరైనా శత్రువులు చొరవాడు వచ్చినా కూడా పోకుండా ఇక్కడ కూడా రక్షణ. ఎంత చక్కగా చూడండి, చాలా అందంగా ఉంది. కింద ఎంట్రన్స్, అది మొదటి దర్వాజా. ఇది కోట పైకి రావడానికి, కోట లోపలి రావడానికి ఎవరికి ఆస్కారం లేకుండా ఇది ఒక పెద్ద దర్వాజా. ఇదే ఫస్ట్ దర్వాజా. దీపం పెట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా సపోర్ట్ పెడతాం అన్నట్టు. ఈ కోటకు రెండవ దర్వాజా. అప్పటి సైనికులు రూమ్లకు ఇటు నుంచి వెళ్ళేదట. ఆ లోపల కూడా వాళ్ళకు సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి కూడా అదొకటి దర్వాజా లాగా, ఒక దువ్వు లాగా కూడా ఉంది. ఇది సైనికులు ఉండేది. చెక్కు చెదరకుండా బ్రహ్మాండంగా ఉంది. రాతి కట్టడాలు. ఈ కోటకు సంబంధించిన రాయి మొత్తం అప్పటి సైనికులు వాళ్ళు పనిచేసిన వారు గుర్రాలను ఏనుగుల ద్వారా తీసుకొచ్చారట. మనకు అంతవరకు తెలుసు. పూర్వీకులు చెప్తున్నదే కదా మనకి. అప్పుడు సిమెంట్ లేదు కాబట్టి ఇది డంగు సున్నం అంటారు. బ్యాలెన్సింగ్ చేసి పెట్టిన డంగు సున్నం. ఈ కోట గోడ పూర్తిగా పైనకి వచ్చిన తర్వాత ఈ కోటకు సంబంధించిన ప్రహరీ గోడ, రక్షణ గోడ. అప్పుడు పూజ చేసుకునేది అన్నట్టు ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు. అక్కడ లోపల ఇది బయటది ద్వారం దగ్గర గుడి. ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు. అప్పుడు రాజులు పరిపాలించిన వారి ఇల్లు. గోడ కోట కూడా చూపిస్తాను రండి. నిర్మాణం చేసుకున్న కోటలు, నివాసాలు, ఇండ్లు. ఇవి అప్పటి రాజుల వారి ఇండ్లు. శతాబ్దాల కిందది ఇది. అవును, రాజువారి ఇండ్లు ఇవి, అప్పటి రాజుల ఇండ్లు. గోడలు చూడండి ఇంత గట్టిగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఇది మనకు కింది నుంచి కనిపిస్తున్నది. ఇది అతి కట్టడంతోనే భీమ్ తయారు చేశారు. దీని మీద గోడ పెట్టిండ్రు. ఇంత మంచి గోడ. ఇప్పుడు మా వాళ్ళు రాజుల వారి గదుల నుంచి వస్తున్నారు. గుట్ట చుట్టూ ప్రొటెక్షన్ సైనికుల కోసం కూడా ఇటు తర్వాత రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అంతా రక్షణ ఉన్నాయన్నట్టు దీని గుట్టకు. అట్లా వెనక సైడ్, గుట్ట వెనక సైడ్ ఉన్న దర్వాజా. కోటకు వెనకాల ఉన్న దర్వాజా అన్నమాట. పైన అంటే ఎన్ని మార్గాలు ఉంటాయి చూడండి. ప్రతి దానికి ఒక స్టోరీ. కోట కనిపిస్తుంది చూసారా? ఇంత గుట్ట మీద ఎంత రక్షణ కూడా ఉన్నది చూడండి. చాలా బ్రహ్మాండంగా కట్టినరు ఆ రోజులలో. ఎంత టెక్నిక్, ఎంత సేఫ్టీ కట్టినరో ఏమో. ఆ రోజులలో ఇంత టెక్నాలజీ ఉన్నదంటే గోడ ఈ గుట్ట మీద జారుడు బండలా ఉన్నది. దీని మీద ఇంత బ్యాలెన్సింగ్ చేసి కట్టిన గోడ అంటే చాలా విచిత్రంగా ఉన్నది. ఇది రాజాపూర్. ఇది రాజాపూర్. దాని పక్కన ఉంది అది కాచాపూర్. అక్కడ కాచాపూర్ కొండ పక్కన ఇండ్లు ఇటు సైడ్ అది కాచాపూర్. ఆ విలేజ్ పేరు గుడాడిపల్లె. మొలంగూరు పక్కన కేశవపట్నం మండలం, కరీంనగర్ జిల్లా. ఆమ్దాలపల్లి విలేజ్. గుడాడిపల్లి, ఆమ్దాలపల్లి, ఇటు రాజాపూర్, కాచాపూర్, కన్నాపూర్ ఇటు సైడ్. ఇటువంటి బాగున్నాయి గోడలు. అయినా ఇంత మట్టి గోడ కూడా ఇంత బ్రహ్మాండంగా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కదా. బాగుంది. ఆ దర్వాజా ఆ పై కోట నుంచి కింది కోటలకు రానికి దర్వాజా అది. ఇటు నుంచి మళ్ళీ వచ్చిన దారి తీసుకెళ్తున్నారు, ఎందుకంటే కొంచెం సేఫ్టీ ఉండాలని. కోటను శుద్ధి చేసినప్పుడు పోనీకి నీళ్లు పోనీకి ద్వారం ఇట్లా వేసిండ్రు. వర్షాలకి ఇప్పుడు ఈ నీళ్లు ఇటు నుంచే వెళ్తాయి. కోట చుట్టూ రక్షణ. అప్పటి సైనికులు ఫిరంగుల కోసం వాడుకున్న ప్రదేశం ఎత్తుగా కనిపిస్తుంది చూసారా? అది ఆ ప్లేస్ ఫిరంగులు ఉండే ప్లేస్ అంట. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందే ఉంటుంది.
ముత్త పైన ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం అన్ని విలేజ్లది వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఇది మనం ఎక్కిన ములంగూరు విలేజ్. ఇది దేవుడి దర్వాజ అంటారా? ఏమైందన్నా సపరేట్ ఇంటికాడ ఉంటే అయిపో కాదే ఏందా ఇంకోసా మళ్ళీ చూడాలంటే మనకి ఎట్లా ఈ జన్మలా చూసుడు గొప్పతనం. అసలే 10th లో చూస్తాను అనుకున్నది ఇప్పుడు చూస్తాను. ఫ్రెండ్స్ అస్సలు కడికి వచ్చినాం దాదాపు హైట్ ప్లేస్ లకి. ఇక్కడ చాలా బాగా నున్నగా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు పై దాకా ఎక్కినాము, కిలోమీటర్ దాకా ఎక్కినాము. ఇంత పెద్ద గోడలు ఉన్నాయి ఏంటి శ్రీకాంత్? అప్పుడు చివరిన పైన కట్టడాలు ఎంత బాగున్నాయి కదా. ఇంత హైట్కి వచ్చి కట్టినరంటే చూడండి, అది అక్కడ కనిపిస్తుంది ఆ గుట్ట. ఆ గుట్టల కంటే ఎత్తులో ఉంది. అప్పుడు ధాన్యాగారాలు అంటున్నారు. అంటే దీన్ని ఏం చేసేది? అప్పుడు దీన్ని ఏం చేసేది? దినుసులు వాళ్ళ వంట సామాగ్రి దినుసులు అవన్నీ అలా స్టోరేజ్ చేసుకునేది. ఇటువైపు కరీంనగర్ సిటీ ఉంటుంది, అక్కడ ఉన్న డ్యామ్ కనిపించేది అని అంటున్నారు. కానీ ఇప్పుడు కొద్దిగా పొల్యూషన్ వల్ల మనకు కనిపించదు కావచ్చు. వర్షాకాలం సీజన్లో కనిపించచ్చు. చూసిర్రా ఈ సీజన్ మొత్తము నాట్లు వేసుకునే సీజన్. మొత్తం ఎంత బ్రహ్మాండంగా ఉన్నది చూడండి. వ్యవసాయదారులు బ్రహ్మాండంగా నాట్లు వేసుకుంటారు. ఇది ఒక చెరువు ఉంది ఇక్కడ, పూర్తిగా కొండ పైనుంచి ఈ వ్యూ అన్నమాట. ఇప్పుడు మనము కోనేరు చూడడానికి వెళ్తున్నాము ఈ గుట్ట మీద. ఇది కోనేరులో దిగనికి మెట్ల దారి, వర్షాకాలంలో ఉంటాయి వాటి. ఇది కోనేరులకు దారి. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అంత దూరం నుంచి. మా ఊరు బాగుంటది ఇక్కడ. ప్రతి శుక్రవారం అయితే దీపం పెడతారంట, పెద్దది. అక్కడ రోడ్ లాగా ఉంటది పెద్దది, వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ మనం దీపం పెట్టే ప్రదేశం. ఈ బ్లాగ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే హైలైట్. ఈ పోర్టు మీదికి వచ్చాం కదా, ఈరోజు శుక్రవారం అన్నమాట. ఇక్కడ దీపాలు పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు. వీటిని రోల్ అంటారు, దీపాలు పెట్టడానికి వాటిది రోల్ అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది. పూర్వకాలంలో వీటిని యూజ్ చేసుకొని ఇలా పెడతాం దీపం. ఇలా పెట్టి దీన్ని సపోర్టింగ్ గా ఇంకా స్టిక్స్ యాడ్ చేసి నూనె పోసి అంటే నూనె పోస్తారు. నూనె పోస్తాం. ఇది ఒక్కటే ఉందా ఇంకున్నాయా? ఇంకా 2 ఉన్నాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కిల మీద ఈ గుట్ట మీద ఇట్లా 3 దీపాలు పెట్టడానికి రోళ్లు ఉన్నాయి. ఇవి రాత్రంతా వెలుగుతాయి. ప్రతి శుక్రవారం మాత్రం తప్పకుండా వెలిగిస్తారంట. మలంకుశావలి బాబా అతనికి మొక్కుకుంటారు భక్తులు. మొక్కు చెల్లింపు విధానం ఇట్లా చేస్తారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. 3 రోజులు ఉన్నాయి అన్నమాట. 3 రోజులు అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఉంది. అంటే ఇది ఇక్కడ భక్తులు వాళ్ళకు మొక్కుల కోసం మీ దగ్గరకు వచ్చి కలుస్తారు. అంటే మీ నుండేనా మీ తాతల నుంచి ఉందా ఇక్కడ? మీ వంశపారంపర్యంగా వస్తుంది. అచ్చా, అంటే ఇక ఇది ఎవరు వచ్చినా కూడా మీరు వాళ్ళు ఇక్కడ పైదాకా వచ్చినా రాకున్నా మీరు వచ్చి వాళ్ళ దీపం పెట్టి మీరు రోజు ఈవినింగ్ 6 అంటే సాయంత్రం 6 కి అట్లా వస్తారా? 6 కి వచ్చి దీన్ని ప్రిపేర్ చేసి వత్తులు పెట్టేసి వెలిగించి నమాజ్ అయిన తర్వాత వచ్చి వెలిగిస్తారు అన్నట్టు. చాలా మంది భక్తులు వచ్చి మీ దగ్గర కలుస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఈ పని, చాలా సంతోషం. ఇక్కడ ఈ రోళ్లలో దీపాలు వెలిగిస్తారు. ఇది మంచి సాంప్రదాయము. చాలా మంది మొక్కులు తీరుతాయంట. చాలా సంతోషం. చాలా మందికి తెలియాలి. భక్తులకు కోరికలు చాలా నెరవేరుతున్నాయంట. ఒక మంచి ఉద్దేశంతో తీసే వీడియోనే కానీ తప్ప వేరే అనుకోకండి. ఇందాక విడిచిన కర్ర సపోర్టింగ్ పెడతాను, గాలికి అటు ఇటు పోకుండా ఇలా సైజు బట్టి విడవాలి. ఇలా ఇలా పెట్టి మిడిల్ లో ఉంటది అన్నమాట. అటొకటి ఇటొకటి ఇట్లా ఇట్లా పెడతాం. కరెక్ట్ నిల్చుంటది. ఇక ఇలా కొన్ని కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది ఇది. అవును, ఆయిల్ వస్తున్నారు. రాత్రి మాకు అటు దూరం నుంచి వెళ్తాం కదా బండ్ల మీద అటు ఇటు వెళ్ళినప్పుడు ఎంతో దూరం నుంచి చూసినా కూడా బస్సులో వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది దీపాలు. నీ మొక్కు తీర్చుకుంటున్నావుగా తమ్ముడు?
ప్రతి సంవత్సరం 2 సార్లు పెడతాను నేను. ఏది పంటకైనా మేము పెడతాం. పంట కోసే ముందన్నా లేకపోతే మళ్ళా నార్లు కోసే టైంలో మేము నేను మా నాన్న ఇద్దరు వచ్చి పెట్టేది. ప్రతి సంవత్సరంలో 2 సార్లు పెట్టేది. దీపం వెలిగించేటప్పుడు ఈ హారతి పంట పెడితే త్వరగా అంటుకుంటుంది. ఇలా ఇంకా వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాళ్ళ పేరు చెప్పి మొక్కి ముట్టిస్తాం. దీపం పెట్టే విధానం ఇది. దీనికి మళ్ళా అంటుకున్న దాకా నుండి గాలికి పోకుండా ఇట్లా అడ్డం బండల ద్వారా పెడతాం. రాత్రి అంతా వెలుగుతుంది. రాత్రి అంతా వెలుగుతుంది. దానంటే వెళ్ళే వాళ్ళు రాత్రిపూట దండం పెట్టుకుని వెళ్తారు కదా, పెట్టుకుంటారు, చూస్తారు. ఈ వెలుగులు విలేజ్ మొత్తం గ్రామాలలో అవపడుతుందా? చాలా గ్రామాల వరకు అవపడుతుంది. చాలా సంతోషం. మళ్ళా దీపం వెలుగుతానని చెప్పి మా వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది కిందికి పిలుపు ద్వారా. ఇక్కడ నుంచి వినబడుతుంది కావచ్చు కదా కరెక్ట్ కిందికి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. అంటే ఈ దేవుడి భక్తులందరికీ మీరు హెల్ప్ చేస్తున్నట్టే, వాళ్ళు రాకుండా కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చాలని మీరు మొక్కి పెట్టే విధానం చాలా బాగా నచ్చింది. ఎంత నమ్మకంగా మీకు చెప్తారో. కానీ అయినా గ్రేట్, మీరు రాత్రి అనక పగలనక మీరు అంత ఎండలు తీసుకొచ్చిన టైం అయ్యే వరకు కూడా మీరు నమాజ్ అయ్యే వరకు కూడా మీరు పెట్టలేదు. అంటే ఒక నియమ నిబంధనలు పాటించారు. ఒక మాట బోడగొట్టుకోవద్దు, పద్ధతి అందరు చూసే టైం ఇది అని మీరు మంచి టైం తీసుకొని జ్యోతిని వెలిగించారు. చాలా చాలా థ్యాంక్స్. భక్తులందరి తరపున మీకు ఈ మొక్కుల కోసం ఇచ్చే వాళ్ళందరి తరపున మా తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.